నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వండర్స్ ఆఫ్ నందు. ఈరోజు మన వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన బ్రెడ్ హల్వాని చేసి చూపించబోతున్నాను. బ్రెడ్ హల్వాను నేను చెప్పే పద్ధతిలో చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. సింపుల్గా 10 మినిట్స్లో చేసేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇక్కడ నేను బ్రెడ్ హల్వాకి 6-7 బ్రెడ్ ముక్కలు తీసుకున్నాను. మీరు మిల్క్ బ్రెడ్ కానీ శాండ్విచ్ బ్రెడ్ కానీ ఏదైనా తీసుకోండి. ఈ బ్రెడ్ ముక్కలు చుట్టూ ఉండే ఈ బ్రౌన్ పార్ట్ని కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఈ కట్ చేసిన ముక్కల్ని 4 పీసులుగా కట్ చేసుకుందాం. ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మీరు బ్రెడ్ తీసుకునేటప్పుడు ఫ్రెష్ బ్రెడ్ కన్నా ఒకరోజు ఫ్రిడ్జ్లో పెట్టిన బ్రెడ్ తీసుకుంటే నూనె ఎక్కువ పీల్చుకోదండి. బ్రెడ్ హల్వాకి చాలా బాగుంటుంది. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని వేడయ్యాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం జీడిపప్పు ముక్కలను వేసుకొని వీటిని మంచిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి కాస్త వేగాక ఇందులో కిస్మిస్ను కూడా యాడ్ చేసుకొని ఈ మూడింటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకాస్త నూనె వేసుకొని బ్రెడ్ ముక్కలను వేయించుకుందాము. ఇలా వెడల్పాటి పాత్రలో నూనె వేసుకొని బ్రెడ్ ముక్కలను డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల ఎక్కువ నూనె పట్టదండి. కాస్త నూనెతోనే అన్ని బ్రెడ్ ముక్కలను డీప్ ఫ్రై చేసుకోవచ్చు. బ్రెడ్ ముక్కలు అనేవి మంచిగా కలర్ రావాలండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోండి తిప్పుకుంటూ. ఇలా మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. మిగతా ముక్కలన్నిటిని కూడా ఇలాగే మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోండి. మీకు నూనె అయిపోతే ఇంకాస్త నూనె యాడ్ చేసుకొని వేయించుకోండి. ఇలా బ్రెడ్ ముక్కలన్నిటినీ వేయించుకున్నాను. నాకు నూనె అయితే సరిపోయింది. అదే ప్యాన్లో 1 కప్పు వాటరు, 3/4 కప్పు చక్కెర వేసుకోండి. దీనిలో స్వీట్ ఎక్కువ అయితే అస్సలు తినలేదు. 1 కప్పు వాటర్కి 3/4 కప్పు. స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే 3/4 కప్పు సరిపోతుంది. తక్కువ తినే వాళ్ళైతే 1/2 కప్ యాడ్ చేసుకోండి. ఇది గులాబ్ జామ్ పాకం కన్నా కాస్త ఎక్కువగా మనం ఇలా పట్టుకుంటే బంకగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకున్న బ్రెడ్ ముక్కలన్నిటినీ వేసి ఈ పాకంను బ్రెడ్ ముక్కలన్నిటికీ బాగా పట్టించండి. మనకు పాకం అనేది బ్రెడ్ ముక్కలకు బాగా పట్టి బ్రెడ్ ముక్కలు అనేవి కాస్త సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించండి. ఇలా బ్రెడ్ ముక్కలు సాఫ్ట్గా అయ్యాక మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు లేదా 1.5 కప్పు పాలను తీసుకోండి. ఇక్కడ నేను కాచి చల్లార్చిన పాలను తీసుకున్నాను. ఈ బ్రెడ్ హల్వాలో పాలను యాడ్ చేసి చేసుకోవడం వల్ల బ్రెడ్ హల్వా అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. పాలను వేసుకున్నాక మరీ గట్టిగా అయ్యేంత వరకు ఉడికించవద్దండి. ఇలా కొంచెం మరీ లూజ్గా కాకుండా గట్టిగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ